గత చరిత్ర తీసుకోండి, గత ప్రభుత్వంలో ఎవరైనా తీసుకోండి, మినిస్టర్లను కానీ గత ప్రభుత్వం తాలూకు లీడర్లను తీసుకోండి. ఏ రోజు కూడా వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సార్ మినిస్టర్ వదలితే ఎంపీ వదలితే ఎన్నిసార్లు ఈ హాస్పిటల్కి సందర్శిస్తున్నాం మాకు తెలుసు. అంతేగాక ఇందాక మేడం గారు చెప్పారు, సిఎస్ఆర్ ఫండ్ కింద దాదాపు 1.5 కోటి సార్ చెప్పారు, సుబ్రహ్మణ్య గారు 1.5 కోటి రూపాయలు ఇచ్చేసి వెంటిలేటర్ల విషయంలో సార్ చొరవ చూపారని చెప్పేసి చాలా చాలా థ్యాంక్స్ సార్ మరొకసారి మీకు. ఎందుకంటే భారీ పరిశ్రమ శాఖ మంత్రి గారు మీరు ఉన్నందుకు, అందులో భాగంగా కంపెనీలో భాగంగా మీరు సిఎస్ఆర్ ఫండ్ ఎస్పెషల్లీ ఈ హాస్పిటల్ మీద ప్రత్యేక శ్రద్ధ చూపించడానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్. ఎందుకంటే మనకు గవర్నమెంట్ ఫండ్స్ అనేవి ఒకసారి లేట్ అవుతాయి, సిఎస్ఆర్ ఫండ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగా మనం నర్సింగ్ కాలేజ్ కూడా మా ఎంపీ లాస్ నుంచి బస్సు కొనేయడం జరిగింది. కావున ఇదే కాదు మన హాస్పిటల్లో, ఎందుకంటే ప్రతి ఒక్కటి మనం చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ హాస్పిటల్ అనేది కార్పొరేట్ స్థాయిలో ఎదగాలనేది మా కోరిక. ఎందుకంటే ఈ చుట్టుపక్కల జిల్లాలు తెలంగాణ నుంచి కూడా పేషెంట్లు వస్తూ ఉంటారు ఇక్కడ. అందులో భాగంగా లాస్ట్ టైం క్యాన్సర్ హాస్పిటల్ అనేది మీ అందరికి తెలిసిన విషయమే. ఆ స్టేట్ గవర్నమెంట్ తాలూకు సంబంధించినది బైఫర్గేషన్ మనకు క్యాన్సర్ యూనిట్ కట్టాలనేది ఉంది. కానీ గత ప్రభుత్వంలో దాన్ని నిలిపేశారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా అన్ని కార్యక్రమాలు ఫిలప్ చేసుకుని ఈ రోజు క్యాన్సర్ యూనిట్ కూడా బ్రహ్మాండంగా రన్నింగ్ లో ఉంది. అంతేగాక నేను ఏపీఎంఐ తీసుకోవాలని కోరుకునేది ఏమంటే, ఇప్పుడు కడుతున్నటువంటి బంగ్లాలు, కడుతున్నటువంటి ల్యాబ్లన్నీ ఏవైనా కూడా సాధ్యం తొందరలో కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అంతేగాక ముఖ్యంగా జనరల్ హాస్పిటల్ అయితేనే మెడికల్ కాలేజ్ నేను చెప్పేది ఏమంటే, మన మెడికల్ కాలేజీలో ఎప్పుడు పదే యాక్సిడెంట్ జరిగేది. ఎన్నో ప్రభుత్వాలు మారినా ఎంతమంది లీడర్లు మారినా కూడా ఆ బ్లాక్ స్పాట్ ని ఎవరు ఐడెంటిఫై చేయాలి, ఎవరు రెక్టిఫై చేసిన దాఖలాలు ఎప్పుడు లేదు. ఎన్నోసార్లు మేము పోయి కూడా మేమే అనుకునేవాళ్ళం, మేము కాలేజ్ చదివేటప్పుడు అయితేనేమి ఏ రోజు అయితేనేమి ఎందుకు ఒక పాయింట్ ఇట్లున్నది. కానీ మంత్రివర్యులు ప్రత్యేకంగా చొరవ తీసుకుని మైనార్టీ వాళ్ళతో మాట్లాడి ఎక్కడ కూడా ఒక చిన్న పాయింట్, మైక్రో పాయింట్ కూడా డిస్ప్యూట్ లేకుండా చొరవ తీసుకుని వాళ్ళతో మమేకమై ఈ రోజు అది క్లియర్ చేసినందుకు ఈ రోజు మెడికల్ కాలేజ్ కూడా చాలా ఘనంగా కనపడతాము. అది ఎందుకంటే చాలా జాతీయ సమస్య, కర్నూలు జిల్లాకి జాతీయ సమస్య. రేపు మహిళా బిల్ ఎట్లా రాబోతుందో అటువంటి బిల్లు అది మన కర్నూలు పాలిట అటువంటి సమస్యను రెక్టిఫై చేశారు మంత్రివర్యులు. కాబట్టి అదే కాక నేను చెప్పేది ఏమంటే, మీరు కూడా అధికారులు అయితేనేమి ప్రతి ఒక్కరు మీరు అంకిత భావంతో మాకు కూడా ఏదైనా సలహాలు ఇస్తే, ఎందుకంటే మంత్రి గారు మనకు పరిశ్రమ శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి సిఎస్ఆర్ ఫండ్ అయితేనేమి, అదే కాదు ఏ రకంగా అభివృద్ధి కావాలని కూడా భరత్ గారు ప్రత్యేక చొరవ తీసుకుంటారు. మీకు నేను ఎందుకంటే ఒక విషయం చెప్పరాదు, అయినా కానీ చెప్పాను. ఇప్పుడు నేను వెనకాల లేటుగా వచ్చాను, వాస్తవంగా నాకు తెలిసి లేట్ వచ్చాను, అంబేద్కర్ జిందాబాద్ లేట్ అయింది. ఆయన లోపలికి వచ్చిన తర్వాత మంత్రి హోదాలో మరొకసారి మన ఫోటో దిగుతామని అని చెప్పేసి అందరూ అసెంబ్లీ చేస్తారంటే మీరు ఒకసారి ఆ చిత్తశుద్ధిని గమనించాలి మేడం. అంటే అధికారులకు ఆయన ఇచ్చేటువంటి గౌరవం అయితేనేమి, సాటి పొలిటీషియన్స్ కి ఇచ్చే గౌరవం అయితేనేమి. కాబట్టి ప్రతి ఒక్కరు, ఎందుకంటే అటువంటి మంత్రివర్యులు ఉండగానే మన కర్నూలు జిల్లాని స్మార్ట్ సిటీగా మార్చుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీంట్లో భాగస్వామ్యాలు కావాల్సిందే. ఇక్కడ పనిచేసేటువంటి డాక్టర్స్ అయితేనేమి, ప్రిన్సిపల్స్ అయితేనేమి, ప్రతి ఒక్కరు పొలిటీషియన్స్ గా మేమైతేనేమి, ఎస్పెషల్లీ మన కర్నూలుకు ఉన్నటువంటి హాస్పిటల్ ని బాగుపరచుకోవడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు.